ఉత్తరాంధ్ర ఇలువెలుపు శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆయనను ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో అతి చిన్న వయసు 25 సంవత్సరాల్లోనే టీడీపీ పార్టీలో చేరాను. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా చేశాను. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాలను గౌరవించి సభాపతిగా నన్ను నియమించారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవి అనేది చాలా గౌరవమైన పదవి. అలాంటి పదవిలో నన్ను కూర్చోపెట్టి గౌరవించారు. టీడీపీ ప్రభుత్వంలో ఈ దేవాలయానికి నిధులు కేటాయించారు. మళ్లీ చంద్రబాబు నాయుడు వచ్చాకే చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఓపెనింగ్ జరుగుతుందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో సభని హుందాగా నడపాలని, ధైర్యాన్ని నాకివ్వాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయనతో అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కొనితాల రామకృష్ణ, ఎంపీ, సీఎం రమేష్ మరియు కూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఇంకా పదవి చేశాను. చంద్రబాబు గురించి సభాపతిగా చాలా ఇంపార్టెంట్ పోస్ట్ ఇది రాజ్యాంగపరంగా. అటువంటి స్థానంలో నన్ను కూర్చొని గౌరవించారు. అన్నే కదా ఉత్తరాంధ్ర జిల్లాలను గౌరవించారు. అంతేగా నాకు పదో జాతిది అప్పుడే శాంక్షన్ అయింది. అన్నీ తెలుసు. 5 సంవత్సరాలు అలాగే నడుస్తూనే ఉంది. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు. చంద్రబాబు గారి చేతి మీద ఓపెన్ చేశారు. ఈ అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని, ఉత్తరాంధ్ర జిల్లాలో రాష్ట్రం మీద ఉండాలని, అలాగే ఈ సభని ముందాగా నడిపించే ధైర్యాన్ని, ఆశీర్వాదాన్ని అమ్మవారి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా